జిల్లాలో మహిళా ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి కనపడుతున్నారు. మహిళా ఓటర్లలో చైతన్యం బాగా వెల్లివిరుస్తున్నటువంటి సందర్భం కనపడుతోంది. ప్రస్తుతం గన్నవరం వద్ద ఈవీఎంలు కూడా మొరాయిస్తున్నాయి. అక్కడికి వెళ్దాం. శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు పోలింగ్ బూత్ వద్ద. శ్రీకాంత్, మహిళా ఓటర్లు క్యూ లైన్లలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఈవీఎంలు మొరాయిస్తున్నట్టుగా తెలుస్తోందా? టెక్నికల్ డిస్ప్యూట్స్ రెక్టిఫై చేసే ప్రక్రియ ఏమైనా కొనసాగుతోందా? అంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కానీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటే భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఓటు వేయటానికి సంబంధించి మొత్తం అటు మహిళలు కానీ వృద్ధులు కానీ యువత కూడా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అటు మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాను పరిశీలిస్తే ఎన్టీఆర్ జిల్లాతో పోలిస్తే కృష్ణా జిల్లాలోని ఓటింగ్ పర్సంటేజ్ కూడా 11 గంటలకి పరిశీలిస్తే ఎన్టీఆర్ జిల్లాలో 21% పైన పోలింగ్ నమోదైతే కృష్ణా జిల్లాలో 25% పైన పోలింగ్ కూడా నమోదైన పరిస్థితి. ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఈ పోలింగ్ బూత్ కు సంబంధించిన 6 బూతుల్లో కూడా ఇదే విధంగా మహిళలు కానీ వృద్ధులు కానీ పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఇక్కడికి వచ్చి వేచి చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది. 8:30 గంటల సమయం నుంచి కూడా ఈ ఈవీఎంలకు సంబంధించి కొంత సాంకేతిక సమస్య తలెత్తినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 1:30 నుంచి 2 గంటల పాటు కూడా మహిళలు క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నారు. ఆ ఓటుకు సంబంధించిన ఆ ఈవీఎంలో బీప్ బటన్ ఓటు వేసిన తర్వాత 2 నిమిషాల సమయంలో పూర్తవ్వాల్సిన ప్రక్రియ 5 నిమిషాల వరకు పడుతున్న నేపథ్యంలో మహిళలందరూ కూడా ప్రస్తుతం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో క్యూ లైన్ లోనే బారులు తీరి వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎలాగో వచ్చాం కాబట్టి ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకున్న తర్వాతే ఇళ్లకు వెళ్లాలన్న ఉద్దేశంతో అటు వృద్ధులు కానీ మహిళలు కానీ ప్రస్తుతం క్యూ లైన్ లో అయితే ఈ గన్నవరం పోలింగ్ సెంటర్ లో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ పోలింగ్ సెంటర్ లో 6 బూతులు ఏర్పాటు చేశారు. 6 బూతుల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ప్రస్తుతం స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే రకంగా పోలింగ్ బూతులకైతే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అటు మహిళలు కానీ వృద్ధులు కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్టుగైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈవీఎంల్లో ఈ విధంగా నెమ్మదించడం అంటే ఏదైతే ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అది పడింది ఓటు వేశామనే దానికి సంబంధించి బీప్ సౌండ్ అనేది వస్తుంది. అది 2 నిమిషాలు సమయంలో పూర్తి కావాల్సిన ప్రక్రియ. కానీ ఇక్కడ కొంత నెమ్మదించిన కారణంగానే 5 నిమిషాల పైన కూడా సమయం పడుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా 8:30 గంటల సమయం నుంచి కూడా క్యూ లైన్ లో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటల సమయం వస్తున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఓటు వేసిన తర్వాతే ఇంటికి వెళ్లాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఉదయం నుంచి కూడా ఇదే విధమైన తాకిడైతే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో అయితే ఓటర్లు అయితే వస్తున్న పరిస్థితి. మహిళలతో పాటు వృద్ధులు ఇక్కడ ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కొంత అసౌకర్యం కలుగుతున్నప్పటికీ కూడా ఈవీఎంలు నెమ్మదించిన కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. దేవి, శ్రీకాంత్, టెక్నికల్ టీం అంతా సిద్ధంగా ఉందా? ఈవీఎంలు లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు రెక్టిఫై చేయడానికి సరిపడా టీం ఉందా అక్కడ? అంటే ఖచ్చితంగా కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా ఈవీఎంలకు సంబంధించి 3 బెల్ కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లు అందుబాటులో పెట్టినప్పటికీ కూడా ఈవీఎంలు ఇదే పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఈవీఎంలో లో బ్యాటరీ అని చూపించడంతో పాటుగా ఓటు వేసిన తర్వాత బీప్ సౌండ్ కి కూడా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటికి సంబంధించిన సాంకేతిక సమస్యలను అన్నింటినీ కూడా సరిచేయడానికి సంబంధించి సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. కానీ ఆ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తీసుకునే సమయం పెరగటం కారణంగా ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని రెక్టిఫికేషన్ చేసే పనిలో కూడా అధికారులు సిబ్బంది ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. దేవి, ఆల్రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. గన్నవరంలో ఈవీఎంలు మొరాయించడంతో కొంత ఆలస్యంగా ఓటింగ్